హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కరెంట్ అఫైర్స్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసినట్లయితే కనుక పొన్నం సత్తయ్య అవార్డ్స్. ఈ పొన్నం సత్తయ్య అవార్డ్స్ని మనం చూసుకున్నట్లయితే కనుక పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పొన్నం సత్తయ్య అవార్డ్స్ అనేటువంటిది, లేకపోతే ఈ పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలు అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటి వివరాల్లోకి మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. మరి ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఎవరి పొన్నం సత్తయ్య, ఈ పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలు లేకపోతే అవార్డ్స్ అనేటువంటి ఇస్తున్నారు కదా, అసలు ఈ పొన్నం సత్తయ్య ఎవరు, ఏ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, విజేతలను ఎవరు ప్రకటించడం జరుగుతుంది, ఏ ఏ విభాగాలకు గాను ఈ పురస్కారాలు అనేటువంటిది అందించడం జరుగుతుంది, ఈ సంవత్సరానికి గాను పొన్నం సత్తయ్య అవార్డులు గెలుచుకున్నటువంటి లేకపోతే పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలు గెలుచుకున్నటువంటి విజేతలు ఎవరు, గ్రహీతలకు అంటే పొన్నం సత్తయ్య పురస్కారాలు స్మారక పురస్కారాలు గెలుచుకున్నటువంటి వారికి ఏమి ఇస్తారు, అలాగనే 2024 అంటే ఇప్పటి వరకు ఈ అవార్డు పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలు లేకపోతే పొన్నం సత్తయ్య అవార్డు పొందుకున్నటువంటి వారు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ రకంగా పూర్తిగా ఈ వీడియో అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా అనేకులు ఎవరైతే టీఎస్పీఎస్సీ లేకపోతే తెలంగాణలో నిర్వహించేటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కనుక ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటిది షేర్ చేయడం మీరు మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఎవరి పొన్నం సత్తయ్య, పొన్నం సత్తయ్య అసలు పేరు లేకపోతే పూర్తి పేరు మనం చూసుకున్నట్లయితే కనుక ఈయన పేరు పొన్నం సత్తయ్య గౌడ్ అనమాట అండి. పొన్నం సత్తయ్య పూర్తి పేరు పొన్నం సత్తయ్య గౌడ్. ఈయన కరీంనగర్ వాస్తవ్యులు. ఈయన ఒక రైతు అనమాట అండి. అసలు ఈ అవార్డు లేకపోతే పొన్నం సత్తయ్య అవార్డులు ఎందుకు ఇంపార్టెంట్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలియడం జరుగుతుంది అనమాట అండి. ఈ పొన్నం సత్తయ్య కుమారుడే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి పొన్నం ప్రభాకర్. ఈయన రవాణా అలాగనే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క తండ్రి గారైనటువంటి పొన్నం సత్తయ్య గారే ఈ పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలకు సంబంధించినటువంటి ఈయన పేరు మీద కానీ అవార్డ్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదే రకంగా కొన్ని శాఖలలో ఈయన మంత్రిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది అంటే పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలకు సంబంధించిన క్వశ్చన్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కంపల్సరీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో అనేటువంటిది మీకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో వీరు తమ తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ని ప్రారంభించి దాని ద్వారా పురస్కారాలు అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. ఏ శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డు అనేటువంటిది ఇస్తారు, ఏ శాఖ ఆధ్వర్యంలో ఈ పొన్నం సత్తయ్య అవార్డ్స్ లేకపోతే స్మారక పురస్కారాలు ఇస్తారని మనం చూసుకున్నట్లయితే తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అవార్డు అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. విజేతలను ఎవరు ప్రకటిస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక ఆబ్వియస్గా పొన్నం సత్తయ్య గారు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ అనేటువంటి వారు ఈ విజేతలను ప్రకటిస్తారు. అంటే పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఉన్నటువంటి వారు జ్యూరీ మెంబర్స్ ప్రకటించడం జరుగుతుంది అనమాట అండి. దీని యొక్క అధ్యక్షులు చూసుకున్నట్లయితే కనుక పొన్నం మల్లమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా ఉండడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు చైర్మన్ అదే రకంగా మేనేజింగ్ డైరెక్టర్గా ఈయన వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. ఏ విభాగాలకు ఈ పొన్నం సత్తయ్య అవార్డు అనేటువంటిది అందిస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 2 విభాగాలకు ఈ అవార్డు అనేటువంటిది అందించడం జరుగుతుంది అనమాట అండి. ఒకటి రచయితల విభాగం, రెండోది వచ్చేసి కళాకారుల విభాగం. ఈ 2 విభాగాల్లో మనకి అవార్డ్స్ అనేటువంటిది ప్రదానం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పొన్నం సత్తయ్య అవార్డు లేకపోతే పొన్నం సత్తయ్య స్మారక పురస్కారాలు అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ 2024 ఎడిషన్ అనేటువంటిది ఎన్నవ ఎడిషన్ అని చెప్పేసి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి నేపథ్యంలో ఇది 3వ ఎడిషన్ అనమాట అండి. 3వ ఎడిషన్ పొన్నం సత్తయ్య అవార్డ్స్ అనమాట అండి. ఈ సంవత్సరం విజేతలు ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక రచయితల విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రముఖ సినీ గేయ రచయిత అలాగనే ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి చంద్రబోస్ గారు రచయితల విభాగంలో పొన్నం సత్తయ్య అవార్డు అనేటువంటిది గెలుచుకోవడం జరిగిందనమాట అండి. కళాకారుల విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక బలగం ఫేమ్ అయినటువంటి కొమురమ్మ అలాగనే మొగలియ వీళ్ళిద్దరు బలగం సినిమాలో ఫేమ్ పొందినటువంటి కొమురమ్మ మొగలియాలకు అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేయడం జరిగింది అనమాట అండి. రచయితల విభాగంలో ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి చంద్రబోస్ గారు, కళాకారుల విభాగంలో బలగం ఫేమ్ కొమురమ్మ మొగలియాలకు ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పొన్నం
సత్తయ్య పురస్కారాలకు లేకపోతే అవార్డుకి ఎంపికైనటువంటి విజేతలకు ఏమి ఇస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక అవార్డు గ్రహీతలకు చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కరికి 51,000 రూపాయల నగదు అలాగనే ఒక మెమోంటో అనేటువంటిది విజేతలకు ప్రదానం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 51,000 రూపాయల నగదు అలాగనే మెమోంటో అనేటువంటిది ప్రదానం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ 2024కు సంబంధించినటువంటి ఈ పొన్నం సత్తయ్య పురస్కారాలు అనేటువంటిది ఈ రోజున అంటే 13th సెప్టెంబర్న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 2024 వరకు ఈ పొన్నం సత్తయ్య అవార్డు అందుకున్నటువంటి వారు మనం చూద్దామండి. ఆల్రెడీ 2024కు సంబంధించినటువంటి రచయితల విభాగాలు చూసుకున్నట్లయితే కనుక చంద్రబోస్ గారికి, కళాకారుల విభాగంలో చూసుకున్నట్లయితే కనుక బలగం ఫేమ్ కొమురమ్మ మొగలయాలకు లభించడం జరిగింది. అయితే 2024 వరకు అంటే దీని ముందు జరిగినటువంటి 2 ఎడిషన్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎడిషన్లో ఎవరెవరికి ఏ విభాగంలో అవార్డులు వచ్చాయనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. మొట్టమొదటిగా ప్రథమ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే రచయిత విభాగంలో నాలేశ్వరం శంకర్ గారికి, ప్రథమ సంవత్సరం రచయిత విభాగంలో నాలేశ్వరం శంకర్ గారికి పొన్నం సత్తయ్య అవార్డు లభించడం జరిగింది అనమాట అండి. కళాకారుల విభాగంలో చూసుకున్నట్లయితే ఒగ్గు కథ ధర్మయ్యలకు ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఎడిషన్. సెకండ్ ఎడిషన్ మనం చూసుకున్నట్లయితే కనుక రచయితల విభాగంలో నెల్లిమాల భాస్కర్ గారికి లభించడం జరిగింది అనమాట అండి. ద్వితీయ సంవత్సరంలో సెకండ్ ఎడిషన్లో రచయిత విభాగంలో నెల్లిమాల భాస్కర్ గారికి లభించడం జరిగింది. కళాకారుల విభాగంలో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రముఖ గాయని విమలక్కకు ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి పొన్నం సత్తయ్య అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది, నా ఎఫర్ట్స్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఎఫర్ట్స్ అనేటువంటిది, నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ అనేటువంటి చేయండి. దానికి సంబంధించినటువంటి మ్యాక్సిమం రిప్లై అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.